ఆ త్రిమూర్తి స్వరూపమే గురుదేవులండి. ఆ గురుదేవుల రూపంలో త్రిమూర్తి స్వరూపంలో మనకెంతో జ్ఞానాన్ని అందించారు. మరి అంతటి గొప్ప అవకాశం మనం తీసుకున్నాము. మరి ఈ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం ద్వారా ఎంతోమంది గురువుల్ని మనము పిలిపించటము, మరి గురువులు ఇచ్చేసేయటం మనకెంతో ఆత్మజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం వినియోగించుకొని మరి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని జన్మ ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరీ కోరుకుంటున్నాం. అందరూ కూడా ఈ ధ్యాన మందిరాన్ని వినియోగించుకుందాం. వారిద్దరికి ఇప్పుడు కాదా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. అందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఇంత శ్రమకొచ్చి 8 సంవత్సరాల కింద రాంబాబు గారు మరి వారి బంధువులు, స్నేహితులు, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, గ్రామస్తులు, ధర్మదాతలు ఇచ్చిన విరాళాలతో ఈ పిరమిడ్ ధ్యాన మందిరం తయారైంది. ఒక పిరమిడ్ ధ్యాన మందిరం అంటే ఒక మసీదు, ఒక చర్చి, ఒక దేవాలయం, ఒక గురుద్వారా ఇన్ని కలిస్తే అదొక పిరమిడ్ ధ్యాన మందిరం. ఇక్కడ మతం లేదు, కులం లేదు, జాతి లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. ఎవరైతే ముక్కుందో ప్రతి ఒక్కరూ ముక్తి పొందగలిగిన అద్భుతమైనటువంటి వేదిక ఇది. కనుక ఈ పిరమిడ్లో రోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కరోజైనా వచ్చి మీకు ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మిగతా రోజులు మీ ఇంట్లో ధ్యానం చేయండి. దానివల్ల ఎంత ఆనందం కలుగుతుందో. నేను కర్తాల్ కైలాసపూర్లో మరి పిరమిడ్ ప్రాంగణంలోనే నా భార్యతో కలిసి ఉంటున్నాను. మాకు ఎంత ఎనర్జీ ఉందో, మరి మేము ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామో మాకు ఆ పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటున్నందుకు తెలుసు. అక్కడ పత్రిజీ యొక్క మహాసమాధి కూడా ఉంది. హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా అందరూ దర్శించండి ఆ మహేశ్వర మహాప్రభుని, పత్రిజీ మహాసమాధిని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇప్పుడు బంధుమిత్రులందరికీ ధ్యానం నేర్పండి. మీరు బలవంతం తీసుకొచ్చి కూర్చోబెట్టండి పిరమిడ్లో. అదే చేస్తున్నాను సార్. శాకాహార ర్యాలీ మరి ఎంతో అద్భుతంగా నిర్వహించిన రాజేష్ గారికి మనం ధ్యాన మందిరం తరఫున చిరు సత్కారం చేసుకుందాం. మారం గారి చేతుల మీదుగా శాల్వా సత్కారం చేసుకుందాం. గంధం పన్నీరు చల్లుకుందాం. అందరూ కర్తాళ ధ్వనులు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. పన్నీరు బుడ్డి తెమ్మంటున్నా పోయటానికి. అదే ఇందాక చెప్పింది అదే. అందరూ కరతాళ ధ్వనులు. మరి వారిని మనం సత్కరించుకోవటం మన ధర్మం. చాలా అద్భుతమైన శాకాహార ర్యాలీ, 500 శాకాహార ర్యాలీలు నిర్వహించి మరి ఆ జీవహింస గురించి ఎంతో అద్భుతంగా మనకి జీవహింస మహాపాపం అని దాన్ని విశదీకరించారు. ఆ విశదీకరించినప్పుడే మనకి జ్ఞానోదయం అవుతుందండి. మనం చేసేది జ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారా మనలోనికి ఆ జ్ఞానం ప్రవేశించి మనము మరి గురువుల మార్గంలో నడుద్దాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి శాకాహార ర్యాలీకి ఈసారి కూడా మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మీరు మాకు సపోర్ట్గా ఉండాలి. ఒక్క శాకాహార ర్యాలీ తీస్తేనే ఎన్నో జన్మలు దాటినట్లు
అలాంటిది 500 శాకాహార ర్యాలీలు కండక్ట్ చేశారంటే చిన్న విషయం కాదు. తప్పనిసరిగా ఆ మూగజీవుల యొక్క వాత్సల్యం, వారి ఎనర్జీ ఈ మాస్టర్ పక్కన ఉంటుంది. ఇలాంటి వాళ్లకు పులి ఎదురైనా కూడా ఆ పులి అపకారం చేయదు. అటువంటి ఎనర్జీ ఉంటుంది గ్యారంటీగా. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక సందర్భంలో సార్తో మాట్లాడడం జరిగింది. సారు ఏం చేస్తావా అని అడిగారు నన్ను. నేను ఇలా చేస్తున్నాను సార్, ధ్యాన ప్రచారం ఏ విధంగా చేస్తున్నాను, మరి ర్యాలీలు ఏ విధంగా చేస్తున్నానంటే సార్ ఏమన్నారంటే, నువ్వు ఆటో తోలుతావా అన్నారు. అవునండి అన్న. ఇక నుంచి నీ పేరు ఆటో యోగి అన్నారు సారు. ఇది 2012లో భీమవరంలో ఇచ్చారు నాకు ఆ పేరు, తట్వాతి వీర్రాగారు ఇంటికాడ. సో ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గురువుగారు ఒక నా సందర్భంలో మరి ఏమన్నారంటే, నువ్వు చేసిన కార్యక్రమాలకి నీకు కాకినాడ నుంచి కాజా పట్టుకొస్తాను, మరి బందర్ నుంచి లడ్డూ పట్టుకొస్తాను, తాపేశ్వరం నుంచి తాపేశ్వరం కాజా పట్టుకొస్తాను, అలాగే మైసూరు నుంచి మైసూరు పాకం పట్టుకొస్తాను అని చెప్పి గురువుగారు నన్ను అనడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏ స్థాయిలో అయినా సరే చెప్పాల్సింది ఏమిటయ్యా అంటే, తెలుసుకున్న విషయాన్ని 10 మందికి పంచడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే రేపనే దానికి రూపు లేదు, మరుక్షణం ఏం జరిగిద్దో చెప్పలేము. ఇది సత్యం. సత్యాన్ని మనం ఒప్పుకోవడానికి మరి ఒప్పుకోలేము. కాబట్టి సత్యంలో జీవిద్దాం. ధ్యానం చేస్తే భగవద్గీతను ఆచరించినట్టు. భగవద్గీతను ఆచరిస్తే మరి ముక్తి వస్తుంది మిత్రులారా. కాబట్టి చక్కటి ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం యాజమాన్యానికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఎంతోమంది సేవ చేస్తున్న సేవా చక్రవర్తులకి, వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి మనం పిలిస్తే వచ్చేవాళ్ళు అతిథులు, పిలవకుండా వచ్చేవాళ్ళు ఆత్మ బంధువులు. ఇంకా చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చేసారు. సుబ్బారెడ్డి గారు, కమల గారు మన కడతాల్లో ద్వారకా నివాస్ దగ్గర ఫుల్గా సేవ చేస్తూ ఉంటారు దంపతులు ఇద్దరు. అక్కడ జరిగే 14 రోజులు కార్యక్రమానికి వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు ఏవైనా ఆపుకొని రాత్రి ఉదయం 6 నుంచి సాయంత్రం 10 వరకైనా నిర్విరామంగా సేవ చేస్తుంటారు. వారికి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఒక్కసారి ఇక్కడ కనబడి వెళ్ళండి సార్. సమయం చాలా తక్కువ ఉంది, మీరేమనుకోవద్దు. ముందు రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాం. సేవను గురించి ఎంతో విశిష్టతగా చేస్తున్నారు దంపతులు ఇద్దరు. వారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్. అలాగే నందవరం నుంచి వచ్చారు. ఒకసారి నందవరం మన సదానందగిరి గారి ఆశ్రమం నుంచి వచ్చారు. వారికి ఒక్కసారి గట్టిగా క్లాప్ తెలియజేద్దాం. ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతో సేవ చేస్తుంటారు. ప్రతిరోజు అక్కడ నిత్యాన్నదానం. ఎట్లా అంటే అక్కడ వెహికల్స్, హైవేల మీద వెళ్ళే వెహికల్స్ అందరినీ ఆపి వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తుంటారు. చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ట్రస్ట్ మొత్తం కూడా అక్కడ ఏ కార్యక్రమం జరిగినా బ్రాహ్మణుల చేత, అంటే అక్కడ కులం అని కాదు, మడితో చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రసాదాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందిస్తుంటారు. వారికి ఆ సదానంద ఆశ్రమం ట్రస్ట్ వారికి, ఆ సదానంద గిరి గారికి అందరికీ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇక్కడికి ఇంకా చాలామంది మాస్టర్స్ వచ్చారు. మన పిరమిడ్ నిర్మాణం చేసిన నరసారెడ్డి గారు, ఎన్నో క్లాసులు నిర్వహించిన సాంబశివరావు గారు తెనాలి, అలాగే మా గాంధీ గారు ఎక్కడున్నారు కనబడతల్లా, గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారికి కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చిన్నారులచే రామిరెడ్డి గారిని స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నామండి. కరతాళ ధ్వనులతో మానసరోవర్ ఆశ్రమం రాజమండ్రి, విజయవాడ, ఒకసారి తాడేపల్లి, మనం
విజయవాడ ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ మణిపాలక హాస్పిటల్కి లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి పూర్తిగా ఉచిత సేవ చేస్తుంటారు. అక్కడ పిరమిడ్ నిర్మాణం చేశారు. అక్కడ ధ్యానం చేసుకోవటానికి, అక్కడ ఉండటానికి ఎలాంటి వాళ్ళైనా వచ్చి అక్కడ ఎన్నో రోజులు అక్కడ ఉండేలాగా ఎన్ని సంవత్సరాల నుంచో కృషి చేస్తున్నారు. వారి మాటల్లో మనం ఎన్నో విషయాలు తెలియజేసుకుందాం. ఒకసారి కరతాళ ధ్వనులతో గట్టిగా క్లాప్స్. తర్వాత చేద్దాం అడిగాను. సరే గట్టిగా క్లాప్స్ రామిరెడ్డి గారికి. ఎవరితో మాట్లాడుకుందాం? కుర్చీలతో మాట్లాడుకుందామా? భోజనం చేయని వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? చేయని వాళ్ళు ఇంకా మీకు ఆకలేం కాదు. ఓ పని చేయండి, వెళ్ళరండి. మీరు వచ్చిన దాకా నేను ఇక్కడే ఉంటా. ఈలోపు మిగతా వాళ్ళు కూడా వస్తారు, అందరూ కూర్చుందాం. ఈ లోపల ఒక 10 నిమిషాలు భోజనం చేసి వచ్చారు కాబట్టి మెడిటేషన్ చేద్దాం. ఓకే, అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి. 2 కాళ్ళు క్రాస్ చేసుకొని చేతి వ్రేళ్లలో పెట్టుకొని, ఎందుకంటే నేను భోజనం చేసి వచ్చానండి, నాకేం ఇబ్బంది లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. చేయని వాళ్ళు ఉంటే వెళ్ళరండి, భోజనం చేసి రండి. చేసిన వాళ్ళు ఉంటే హాయిగా 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని చేతి వేళ్లలో వెళ్ళి పెట్టుకొని ధ్యాన స్థితిలోకి వెళదాం. రెడీనా? ఈలోపు లక్ష్మణరావు గారేమో మీ గురించి చెప్పారు. సాయంత్రం మీ అనుభవాలు చెప్పాలండి అన్నాడు. అప్పటికి అసలు నాకు మాట్లాడటమే రాదండి. ఒక్కసారి వెలికి పడ్డాను. మీరు సాయంత్రం మీ అనుభవాలు చెప్పాలండి రాయి జగపతిరాజు గారు అన్నప్పుడు నేను వెలికి పడ్డాను ఒకసారి. సార్, నాకు దయచేసి మాట్లాడటం రాదండి, నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, అసలు ఈ ఆధ్యాత్మికత అనే కూడా నాకేం తెలీదు, దయచేసి నన్ను పిలవద్దండి అని చెప్పాను. ఏం పర్లేదు అంటే వెళ్ళిపోయాడు ఆయన. సరే, పగలు ఏదో కార్యక్రమం అటు ఇటు తిరిగిన తర్వాత సాయంత్రం ఆ గోదావరి ఇసుక తిన్నెల మీద రాత్రి 7 గంటలకి అందరం కూర్చున్నాం. దాదాపు 150 మంది దాకా వచ్చారు. అందరం కూర్చున్న తర్వాత సరే వేరే 2 పాటలు పెట్టారు, మ్యూజిక్ పెట్టారు. అంతా అయిపోయాక రాయి జగపతిరాజు గారు విజయవాడ నుంచి వచ్చినటువంటి రామిరెడ్డి గారు ఒకసారి రావాలి, వారి అనుభవాలు చెప్పాలి అన్నాడు. ఒక్కసారి నా గుండెకు భేలుమంది. ఇదేంది నన్ను పిలవద్దంటే మళ్ళీ పిలుస్తున్నాడు ఏంటి అబ్బా అని చెప్పి నేను శాంతం వెనక వైపు కూర్చున్నానండి. మళ్ళీ నన్ను కనిపిస్తే పిలుస్తారని చెప్పి నేను నా ముందు కూర్చున్నటువంటి ఆయనకి తల అడ్డం పెట్టుకొని, ఆయన విప్పుకి అడ్డంగా పెట్టుకొని కింద తల వంచి కూర్చున్నా. మళ్ళీ 2 సార్లు పిలిచాడు ఆయన, మీరు రావాలి, రామిరెడ్డి గారు ఎక్కడుంటే రావాలని. అంతలో విజయ్ బాబు అండి నా ముందు కూర్చున్న ఆయన ఏమన్నాడంటే, కొండపల్లి ఆయన, రెడ్డి గారు ఎందుకంటే మీరు అట్ట భయపడతారు, ఇప్పుడు చీకటి, వాళ్ళెవరో మీకు తెలియదు, మీరెవరో వాళ్ళు చూడరు, అందుకే ఆయనే పదే పిలుస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు వెళ్ళి ఏదో 2 మాటలు చెప్పేసిరండి అని బలవంతంగా నన్ను లేపి నెట్టి పంపించాడు. సరే ఇక తప్పదులే అనుకుంటూ వెళ్ళాను. మైక్ ఇచ్చారు, మాట్లాడమన్నారు. ఏం మాట్లాడాను ఏంటో నాకు తెలియదు కానీ దాదాపు అర్ధగంట సేపు మాట్లాడానంట. అర్ధగంట సేపు. అప్పుడు మారం సుప్రసాద్ గారు పక్కనే కూర్చొని, నా నోట్లో మన్ను కొట్టావా ఈరోజు, ఏదో చివరి రోజు 3 రోజులు నాకు అవకాశం రాలేదు, లాస్ట్ రోజు నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను 4 విషయాలు మాట్లాడదామని చెప్పి నేను కూర్చుంటే నువ్వేదో నాకు మాట్లాడటం రాదంటే మహా ఉంటే ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు, మిగతా సమయం అంతా నాదే కదా అనుకున్నాను, నా సమయాన్ని కూడా మింగేసావు, మొత్తం నువ్వే చెప్పేసావు అని చెప్పి ఆ రోజు ఆయన అభినందించాడు. సో ఈరోజు నా సమయాన్నంతా ఆయన మింగేసాడేమనిపించి నా మీద కక్ష తీసుకున్నాడేమనుకున్నా. ఎందుకంటే మొదటిసారిగా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడే వెళ్ళిపోవచ్చు కదా. నేనేమో గురువులు గారు పెద్ద ఆయన లేండి, ముందు ఆయన రమ్మండి పైకి పిలవండి అని చెప్పి చేసిన తర్వాత ఇంకా ఆయన మైకి తీసుకొని మరి సమయంతా ఆయనే తీసేసుకున్నాడు. మాకేదో కొద్ది సమయం ఇచ్చారు. ఈ కొద్ది సమయంలో మరి ఎంతమంది ఎంతసేపు ఉంటారో నాకు తెలియదు. ఓ పని చేద్దాం, కొత్త వాళ్ళు రావటం ఎలాన్నా కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు ఎంతసేపు కుర్చీలో లెక్కకుండా కూర్చుంటే నేను అంతసేపు చెప్తా, కుర్చీ ఖాళీ అవుతుందంటే నేను కూడా వెళ్ళిపోతా. అది మన మధ్యలో ఉన్న కండిషన్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వికసించే పుష్పం చెప్పింది
తనలాగా అందంగా ఉండమని. ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ముందుకు సాగమని. మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా మెరవమని. రాలిపోయే ఆకు చెప్పింది జీవితం శాశ్వతం కాదని. మన జ్ఞానగురువు పత్రిజీ మనకు చెప్పింది ధ్యానమే మనకు సర్వస్వం అని. మరి ఆ మహానుభావుడి ఆశయాలకు అనుగుణంగా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశంలో కూడా అనేక వేల మంది పిరమిడ్లు నిర్మాణం జరిగిన సందర్భంగా అందులో ఒక భాగంగా ఈరోజు కాకుమాన గ్రామంలో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తి క్షేత్రమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేసి గత 8 సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ వందలాది మందికి జ్ఞానాన్ని ప్రసాదించి ధ్యానాన్ని అవగాహన కలిగించినటువంటి ఈ సందర్భంగా మరి వారు 8వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించినటువంటి ఈ సందర్భంగా వారు నన్ను ప్రేమతో ఆప్యాయంగా ఆహ్వానించిన ఈ గ్రామ ప్రజలకు ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. గతంలో నా క్లాసు వినని వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. ఎప్పుడు కూడా నా గురించి తెలియని వాళ్ళు, వినని వాళ్ళు. అమ్మో, చాలామంది ఉన్నారు కొత్తవారు. అయితే క్లుప్తంగా నన్ను పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే మరి రాంబాబు గారు ఏమైనా పరిచయం చేస్తారేమంటే ఆయన చేయలేదు. అందుకే నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకప్పుడు పరమ నాస్తికుడిని, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకప్పుడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఒక ఆత్మీయ అంతరాత్మను. ఒకప్పుడు మా నివాసం ఒక పూరిలు నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణములో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మా అందరికీ స్వర్గసీమ, నేటి మానస సరోవరం. చిన్నతనం నుంచి ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా, ఆధ్యాత్మికత అనే పదానికే అర్థాన్ని తెలియనటువంటి వ్యతిరేకించినటువంటి నేను, గురువుల్ని ఏమాత్రం విశ్వసించని నేను, ధ్యానాన్ని అపహాస్యం చేసి అవహేళన చేసినటువంటి నేను 15 సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి నెట్టబడ్డా, లాక్కురాబడ్డా. మరి అలా వచ్చిన నేను ఈ మధ్యకాలంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మరెన్నో ఆనందాలు, ఇవన్నీ పొందటమే కాకుండా ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 కూడా ధ్యాన జ్ఞాన మార్గంలో సత్యాన్ని ఎవరో చెప్తే కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత కృష్ణానది ఒడ్డునే మాకున్న 1 ఎకరం స్థలం, ఒక 5 కోట్ల రూపాయల విలువైన స్థలంలో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి అప్పటి నుంచి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు నిర్వహించుకుంటూ ధ్యానం చేయటమే కాదు, ధ్యాన ప్రచారం మరింత ముఖ్యమైనటువంటి పత్రిజీ ఆదేశాలకు అనుగుణంగా ధ్యాన ప్రచార నిమిత్తం ధ్యాన క్లాసులంటూ జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో, ముఖ్యంగా అమెరికా, దుబాయ్, షార్జా, అబుదాబి, సింగపూర్, మలేషియా లాంటి ఇతర దేశాల్లో కూడా తిరుగుతూ ఈనాడు ఎవరు పిలుస్తారా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి
ఎదురు చూస్తూ ఈరోజు పిలిచిన వెంటనే పరుగులు పెట్టి వచ్చినటువంటి ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనేనండి. ఇదే నా స్వపరిచయం. వాస్తవానికి పత్రిజీ మనకు 3 సందేశాలు ఇచ్చి వెళ్ళాడు. అవునా కాదా? ఏమిటండి అవి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. అవునా? అంటే ఈ జగత్తు మొత్తాన్ని పిరమిడ్లు మయంగా మార్చాలి, ఈ జగత్తు మొత్తాన్ని శాకాహారమయం చేయాలి, ఈ జగత్తు మొత్తాన్ని ధ్యాన జగత్తుగా మార్చాలని చెప్పి 3 సందేశాలు ఇచ్చెళ్ళాడు. మరి వీటిని గురించి మనందరం కూడా వివరంగా తెలుసుకుందామా? తెలుసుకుందాం వద్దా? ఏంటి అలా నీరసంగా ఉన్నారు? బాగున్నారు అందరూ? బాగున్నారంటే చప్పట్లు కొడుతున్నారు. బాగున్నాళ్ళు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు బాగున్నాళ్ళు? దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? దుఃఖంలో ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మరి ఆనందంగా బాగున్నాళ్ళు అందరూ ఎలా ఉంటారు? మరి ఏది ఒక్కళ్ళు కూడా ఎవరే ఏదో సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఉండారు. ప్రతి వ్యక్తికి కొంత బలహీనతలు ఉంటాయండి. నాకు కూడా బలహీనత ఉంది. నేను ఏదైనా 4 మాటలు చెప్పాలంటే నా ముందు కూర్చున్న వాళ్ళను ఒక చిన్న పని చేయాలి. చేస్తారా? ఏమి లేదండి, ఒకసారి అందరూ మనసారా నవ్వండి. ఏమీ లేదు. సగం మంది కనీసం చురుపద కూడా ఇచ్చుకోవట్లా. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. గతంలో ఇట్లాగే ఒకసారి నవ్వుండమ్మ మన క్లాస్లో చదివితే ఒక ఆవిడ లేచింది, సార్లే సంపడం, నవ్వు అంటే వరకు వచ్చింది ఏంటి నవ్వు? మా పెద్దలు చెప్పారుండో ఈ నవ్వు 4 విధాల చేటు, మేము మాత్రం నవ్వయ్యా అని కూర్చుంది ఆవిడ. కానీ అలాంటి భావన ఏదో మీలో ఉండి ఉంటుంది. అందుకని ఎవరు కూడా సగం మంది అసలు నవ్వు చురుపెద కూడా ఇచ్చట్లా. కానీ ఆ రోజుల్లో నవ్వు 4 విధాల చీట అన్నారేమో కానీ ఈరోజు నవ్వు 4 విధాల మేలు. అవునా కదా? ఈ సృష్టిలో ఎన్నో అందాలు ఉంటాయండి. ఎన్ని అందాలుండా నవ్వును మించిన అందం లేదనేదే నా భావన. మరి మీరు అంగీకరిస్తారో లేదో? పాపాయి బోసు నవ్వు, ఆ పత్రిజీ చిరునవ్వు ఎంత అందంగా ఉంటాయో మనందరూ చూసాం. వదనానికి వర్చస్సు, నయనానికి తేజస్సు, దేహానికి ఆయుష్నిచ్చేది ఒక్క నవ్వు మాత్రమేనండి. అంత అద్భుతమైన నవ్వు. తొలకరి జల్లు లాంటి తొణికిసలాడే చిరునవ్వులే ఆధ్యాత్మిక మూలం అన్నారు. నిండుగా నవ్వగలిగిన వ్యక్తికి ఇంకా ఏ నవగ్రహ పూజలు కూడా అవసరం లేదండి. పూజలు అవసరమా? ప్రతి రేయి ప్రతి ఇంట్లో చిరునవ్వులు వెలుగుతున్న ఇళ్లలో నిత్యం దీపావళి కదా. ఇంతకన్నా వెలుగులు ఎక్కడుంటాయి? మనందరికీ తెలుసు, హాస్య సినిమాల డైరెక్టర్ కీర్తిశేషు జంధ్యాల గారు నవ్వును గురించి 3 మాటలు చెప్పాడు. నవ్వించటం యోగం, నవ్వటం భోగం, నవ్వలేకపోవటం ఇది మాత్రం అందరికి గుర్తు. రోగం ఏది అడిగినా చెప్పరు కానీ రోగం మాత్రం బాగా అందరికి గుర్తు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మిమ్మల్ని చూసిన తర్వాత ఆ నవ్వును గురించి నాలో ఒక 3 మాటలు తన్నుకుంటూ వస్తున్నాయి. చెప్పమంటారా? నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం. ఇప్పుడు చెప్పండి, మీకు అందం కావాలా, ఆనందం కావాలా, పరమానందం కావాలా? అమ్మ బాబు తగ్గేదేలే, పరమానందమే హయ్యర్ స్టేజీ. మరి పరమానందం కావాలంటే అందరూ నవ్వాలి. చెప్పాను కదా నా బలహీనత, అందరూ నవ్వితేనే. కనీసం ఒక 3 నవ్వకపోయినా కూర్చున్నాళ్ళు అందరూ 3 నవ్వకపోయినా నాకు మాట రాదు. అందరూ నవ్వాలి.
అందరూ నవ్విందాకా మీరు అలాగే నేను ఇలాగే కూర్చుందాం. పని ఏం చేస్తే నవ్వుతారు అందరు చెప్పండి. ఏం చెప్తే నవ్వుతారు? చక్కలగిలా? అయితే ఎవరికాళ్ళు చక్కలగిలి పెట్టుకోండి. జోకులు వేస్తే నవ్వుతారు. సరే, కండిషన్ అండి, జోకు చెప్తాను. జోకు విన్న తర్వాత మీకు నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నవ్వాల్సిన బాధ్యత మీది. ఓకే ఓకే. ఇక్కడ ఏంది అత్తగారులు ఎక్కువ ఉన్నట్టున్నారు? కోడళ్ళు ఎవరు కనపట్టలేదు దాడిని చూస్తుంటే. అత్తగారి పాత్రలు ఎక్కువైపోయినాయి మన పిరమిడ్ సొసైటీలో, అవునా? క్రొత్తగా పెళ్ళైనటువంటి ఒక కోడలు మొట్టమొదటిసారి అత్తగారింటికి వచ్చిందమ్మా. అత్తగారి కోడలతో చెప్తుంది, చూడమ్మా, మీ మామయ్య గారికి ఇడ్లీ అంటే ఇష్టం, మీ బావగారికి వడలంటే ఇష్టం, మీ మరిది గారికి దోశలంటే ఇష్టం, నాకైతే పెసరెట్టంటే ఇష్టం. మరి నీకేమి ఇష్టం తల్లి? నాకు వేరుపడటం ఇష్టం అవుతాయా, వేరింటి కాపురం పెట్టేసి వెంటనే వెళ్ళిపోతానందండి. తొలిసారిగా వచ్చిన కోడలికి నిష్ఠాలు చెబితే పాపం ఆవిడ మాత్రం ఏం చెప్పుద్దండి? ఓరి నాయన, ఇష్టం అంటూ కుంభాలు నేనెక్కడ ఎండి పెడతాను, నా పని అయిపోయిందని చెప్పి వేరుపడతామేనంది. ఇంకా 10 మంది అట్టగా బీసుకొని కూర్చొని ఉండారు. ఏంటో మీరేం చెప్పినా మేమేం కరగం లేండి అంటున్నారు. అది రాయనే కరుగుద్దేమో కానీ మేము మాత్రం కరగం అనుకుంటున్నారు. సరే, ఇంకొక ప్రయత్నం చేసి చూస్తాను. సీతా గీత అనే చిన్ననాటి స్నేహితులు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటుంటే సీత వాళ్ళ ఆయన బయట నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. గీత చూసి అంటుంది సీతతోటి, హాయ్ సీత, ఏమిటి ఇంత ఆశ్చర్యమా? అసలు నేను నమ్మలేకపోతున్నా కదా. పోయినసారి చూసినప్పుడు మీ ఆయన చాలా నల్లగా ఉన్నాడుగా, ఈసారి ఏంటి ఇంత తెల్లగా వచ్చాడు, ఏంటి చిత్రం? చిత్రమా నా బొంద, పోయినసారి చూసినప్పుడు మా ఆయన బొగ్గుగంలే పని చేస్తున్నాడే, ఈసారి అయితే సొంతంగా పిండి మరబెట్టు సచ్చాడు, ఆ నిండా పిండి పోసుకున్నాడు తప్పితే బొగ్గుకన్నా నలిపే బాబు మా ఆయన అందంట. ఇది తుస్సంది, ఏమీ లేవలేదు. సరే, చివరిసారిగా ప్రయత్నం చేసి చూస్తాను. అందరూ నవ్వితే ఈరోజు క్లాసు, లేకపోతే మీరు అటు నేను ఇటు వెళ్ళిపోదాం. ఓకే. ఈ మధ్య నా గ్రామంలో పాపం ఒక ఆయన పోయాడండి, పైకి పోయాడు. పైకి పోవటం తెలిసింది కదా, శ్వాస పోయింది. సరే, డెడ్ బాడీని తీసుకొచ్చి వాకిట్లో పడుకోబెట్టారు. ఆ డెడ్ బాడీ చుట్టూ కూర్చున్నారు. ఎవరు? భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు అందరూ కూర్చున్నారు. ఊళ్ళో తెలిసింది విషయం. అందరూ చెప్తున్నారు అత్తగారులతోటి, అత్తయ్య సుబ్బారావు గారు పోయారంట, చూసి వస్తాం, తలుపులు వేసుకోండి అంటున్నాడు. సరేలేమో వెళ్ళి రండి అన్నారు అత్తలు. ఇక కోడళ్ళందరూ అమ్మలెక్కలందరూ బయలుదేరారు. ఎవరిని చుట్టానికి? సుబ్బారావుని చుట్టానికి. ఈయన సుబ్బారావు అది చేసి చూపుతున్నావు. సుబ్బారావులు ఈయన కాదు, చాలామంది ఉంటారు. సరే, వచ్చిన అమ్మలెక్కలందరూ ఎవరిని చూస్తారండి? చనిపోయినాను చూస్తారా? చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరు బాగా ఏడుస్తున్నారబ్బా? భార్య ఏడుస్తుందా, కూతురు ఏడుస్తుందా, కోడలు ఏడుస్తుందా? అయ్యో అదేంటి, కోడలేమో శోకాలు పెడుతుంది, భార్యకేమో కళ్ళమ్మడి చుక్క కూడా రావట్లేదేంటి అని గుచ్చి వస్తున్నారు. పాపం చుట్టూ కూర్చున్న వాళ్ళకి కూడా తెలుసు ఈ సూపులను మన మీద చేస్తే ఏం చేద్దాం, ఒక 10 నిమిషాలు లోపల ఉన్నా లేకపోయినా ఏదో దీర్ఘాలు తీసేద్దామని చెప్పి ఏదో 4 రాగాలు తీస్తూ ఉంటారు. అంతలో ఈ భార్య పక్కన ఒక స్నేహితురాలు వచ్చి కూర్చొని అడుగుతుంది, అది కాదు వదిన, రాత్రి బాగానే ఉన్నాడు, మొన్న బాగానే ఉన్నాడు, నిన్న బాగానే ఉన్నాడు, రాత్రి బాగానే ఉన్నాడు, తెల్లారిపట్టుకు ఎలా జరిగింది వదిన అని అడుగుతుంది భార్యని. భార్య చెప్తుంది, ఏం చెబుతాం వదిన, రాత్రి బాగా చీకటి పడి వచ్చాడు, నేను స్నానం చేస్తానన్నాడు,
ఏనాడు చేయలేదు కదా, చెయ్యవయ్యా అన్న. ఆ తర్వాత నేను తింటానన్నాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో, తినవయ్యా అన్న. ఆ తర్వాత నేను పడుకుంటానన్నాడు. పడుకోవయ్యా అన్న. ఆ తర్వాత పిలిచి నా కాలు నొప్పి అన్నాడు. కాలు కూడా నొక్కానదిన. ఆ తర్వాత నా చెయ్యి నొప్పి అన్నాడు. చెయ్యి కూడా నొక్కానదిన. ఆ తర్వాత నా గొంతు నొప్పి అన్నాడు. గొంతు కూడా నొక్కానదిన. ఇంతకని నాకేం పాపం తెలియదు. పాప ఆవిడకేం తెలుసు, ఎక్కడ నొప్పి అంటే అక్కడ నొక్కుతుంది, తగ్గింది అంటున్నాడు. గొంతు నొప్పి అంటే తగ్గింది కదా అనుకుంటుంది, కానీ మా అనుభవాలు ఇలా జరుగుద్దని ఆవిడకి తెలియదు కదా. జై పరమేశ్వర అన్నాడు. ఒకసారి గట్టికి చప్పట కొడదాం. మరి పత్రిజీ మనకు 3 సందేశాలు ఇచ్చాడు అన్నాం కదా. ఏమిటవి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఇవాళ ఏం చేసాం మనం? శాకాహార ర్యాలీ చేసుకున్నాం. చేసామా అందరం? శాకాహారాన్ని గురించి కూడా మన మాస్టర్లు రాజేష్ గుడివాడ చాలా అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. శాకాహారం గురించి చాలా చక్కగా చెప్పారు. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సూటిగా నేను ఒక మాట అడుగుతాను. ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా ఏనాడైనా ఎలాంటి కష్టం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, నష్టం కానీ లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఇదేంటి ఒక్క చేయి కూడా లేగలేదు? సో ఏదో సందర్భంలో అందరికీ కష్టమో, దుఃఖమో, నష్టమో, బాధో ఏదో కలుగుతూ ఉంటాయి. అవునా? దీనికి కారణం ఏంటండి? కారణం ఏంటి అని చెప్తారు తెలుసా? ఏం చెబుతాంలేండి. మా ఎదురింటి సుబ్బారావు నమ్మకంగా నమ్మబలికి 10 లక్షల రూపాయలు అప్పు చేసి ఇచ్చామండి. కొంప కొల్లేరు చేశాడండి, అప్పుల పాలు చేశాడండి. మా జీవితం సర్వనాశనం అయిపోయిందండి. అదిగో ఆ వెనకింటి పంకజాక్ష అండి, గయ్యాళండి, రాక్షసండి. అమ్మో ఎన్ని తిట్టిపోసేదండి. ప్రతి దానికి గిల్లి కజ్జాలు పెట్టుకుని గొడవ చేసేదండి. అశాంతి అండి, నిద్ర పట్టదండి. ఇలా వాళ్ళ మీదో వీళ్ళ మీదో ఏదో రకరకాలటువంటి భావాలతో ఇతరుల మీద నిందేస్తూ ఉంటాం. అవునా? అసలు అంతర్లీనంగా ఆలోచిస్తే ఈ కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి ఎవరండి కారణం? మనమేనా? ఏది మాట్లాడట్లా, సగం సగం చెబుతున్నారు. మనం కూడా కాదండి. అందరూ మనమేనంటారు కానీ మనం కూడా కాదు. నిజం చెప్పాలంటే మన కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి, నష్టాలకి కారణం ఎవరు తెలుసా? మనం తీసుకునే ఆహారమే. ఈ మాట ఎంతమంది అంగీకరిస్తారో చేతులు ఎత్తండి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు బలి నేర్చుకున్నారే చేతులు ఎత్తటం. ఎందుకండి? మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. ఎలాంటి ఆలోచనలు కలిగాయో అటువంటి కర్మలు చేస్తుంటాం. ఎటువంటి కర్మలు చేశామో అలాంటి ఫలితాలే వస్తుంటాయి. అంతే కదా? మంచి చేసినాడికి మంచి, చెడు చేసినాడు చెడు అంటారు కదా. అవునా? సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ప్రేమ, దయ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అనేటువంటి సాధు స్వభావమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, భావాలు ఉంటాయి. అలాంటి భావాలతో ఉన్న వ్యక్తులు ఎప్పుడు నిత్యం ఇతరులకి సహాయపడుతూ, తనకు తను సహాయం చేసుకుంటూ మంచి కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి జీవితాలు ఆనందం, భోగం, వైభోగం. అదే రజోగుణ సంబంధమైన ఆహారం తీసుకున్నప్పుడు కోపం, ఆవేశం, అసూయ, అహంకారం, పగ, ప్రతీకారం ఇలాంటి భావోద్వేగాలతోటి, అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇతరులని నిందిస్తూ, దండిస్తూ, వాళ్ళ మీద పగ తీర్చుకుంటూ ఒక శాడిజం లాగా ఉంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు
కోపంతో, అసూయతోటి, దేశాలతో ఉన్నటువంటి వ్యక్తులు, పగతో ఉన్న వ్యక్తులు పగ తీసుకుంటే సంతోషంగా ఉంటారా? దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా? అందుకే అంటారు, ఆహారమే అనారోగ్యం, ఆహారమే ఔషధం. మనకి అనారోగ్యాలు వచ్చినాయి అంటే మనం తీసుకునేటువంటి ఆహారం సరి అయినటువంటి సాత్వికమైన ఆహారం లేకపోతే ఎన్నో అనారోగ్యాలకు గురవుతుంటాం. మళ్ళీ అనారోగ్యాన్ని రూపుమాపాలంటే మందులు ఎండబడుతున్నాం. కానీ ఈ మధ్యకాలంలో చాలా సైంటిస్టులు, శాస్త్రవేత్తలు పరిశోధించి నీకు వచ్చిన అనారోగ్యానికి మళ్ళీ విరుగుడు నీ ఆహారమే మార్పు చేసుకుంటే చాలు అని చెప్పి అంటున్నారు. ఆహారమే అనారోగ్యం, ఆహారమే ఔషధం కూడా అయిపోయింది. మరి మనందరం కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలండి? సాత్వికమైన ఆహారమే కదా. మనందరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉండాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అందుకే అన్నారు, మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావి ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి గాథ, ధ్యానం చేస్తే గ్రహిస్తా వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు మొక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే? నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోతలేస్తున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుజుడు మంచమెక్కుసుండినే, మనసులకేమిది మాయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. ఇకనైనా జంతువది నిషేధించుదాం, మాంసాహారాన్ని మానేద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా. విద్దామా? జై శాకాహార జగత్, జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. ఇప్పుడైనా శాకాహారం యొక్క మహత్యం తెలుసుకున్నాం కదా. మరి ఆ పత్రిజీ చెప్పిన మొదటి ఆశయాన్ని మనం తప్పనిసరిగా నెరవేర్చుదామని చెప్పి అందరూ కూడా ప్రతినిపోయినారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి శాకాహారులే. ఇంకా ఏదైనా కాస్త కొద్దో గొప్పో అపోహలతో, అనుమానాలతో ఉన్నవాళ్ళు కూడా ఈ సత్యాన్ని గుర్తెరిగి ఇక నుంచైనా వాళ్ళు పద్ధతి మార్చుకొని సాటి వారిని కూడా శాకాహారులుగా మారుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆశిస్తున్నా. మరి పత్రిజీ మరి రెండొక నినాదం ఇచ్చి వెళ్ళాడు మనకి. ఏమిటి? పిరమిడ్ జగత్. ఈ జగత్తు మొత్తాన్ని పిరమిడ్లు మయం చేయాలన్నాడు. ఏమిటి పిరమిడ్లు? పిరమిడ్లోని మహత్యం ఏంటి? పత్రిజీ చాలాసార్లు చెప్తుంటాడు. ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనంటాడు పత్రిజీ. మరొక అత్యద్భుతమైనటువంటి ఈ గ్రామంలో ఒక శక్తి క్షేత్రమైనటువంటి పిరమిడ్ వెలిసింది. మరి దీన్ని ఎంతమంది వినియోగించుకుంటున్నామో మరొకసారి ఆలోచించండి. ఏమిటి పిరమిడ్ యొక్క గొప్పతనం? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు,
పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక శక్తి ఆలయం, ఇది ఒక విశ్వాలయం కూడా. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు. ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. మరి పిరమిడ్లు ఎవరి కోసం నిర్మించబడతాయి? ఫలానా కులం వారికి, ఫలానా మతం వారికి, ఫలానా జాతి వారికి అని చెప్పి ఏమైనా ఉంటాయా? కులాలు మతాలు జాతులకి ఏమైనా అనుకూలంగా మార్చుతూ నిర్మిస్తారా? పని ఈ పిరమిడ్లో వచ్చేవాళ్ళు ఫలానా వేషధారణే ఉండాలి, ఫలానా బట్టలే కట్టుకోవాలి, ఫలానా అలంకరణ చేసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? ఈ పిరమిడ్ ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకుని ఉంటాయి. ఇవి ఏ కొందరి కోసం నిర్మించబడవు, ఇవి అందరి కోసం నిర్మించబడతాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నలు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలుండవు. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం 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 మాత్రమే. అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం కూడా. ఏం చేస్తారండి పిరమిడ్లో? ధ్యానం 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 చేస్తుంటారు. అంతే కదా, ఇంకేమైనా చేస్తారా? పూజలు చేస్తారా పిరమిడ్లో? మరి ధ్యానం చేస్తారంటున్నారు కదా, ఏమొస్తుంది ధ్యానం చేస్తే? ఏమొస్తుంది ధ్యానం చేస్తే? ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఇంకా కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. అధ్యయనం అంటే చదువు, చదువుకుంటే ఏమొస్తుంది? విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం వస్తే ప్రపంచంలో సమస్తం తెలుసుకుంటావు. కరెంటు ఎలా పునరుత్పత్తి చేయాలి, బస్సులు ఎలా తయారు చేయాలి, బస్సులు ఎలా నడపాలి, ట్రైన్స్ ఎలా నడపాలి, విమానాలు ఏంటి, ఇవన్నీ విజ్ఞానం సంబంధించినవి కదా, అన్నీ తెలుసుకుంటావు చదువుకుంటే. కానీ ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. సార్ దయచేసి ఫోన్ అండి. క్లాసులకు మొట్టమొదటి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఫోన్ మాట్లాడుతున్నా, పక్క వాళ్ళు మాట్లాడుతున్నా పత్రిజీ విపరీతమైన కోపం తిట్టు వెళ్ళి పెట్టేవాడండి. నాకు అనుకునేవాడిని, ఎందుకు అట్లా అరుస్తారైనా, ఏమైంది, ఒక ఫోనే కదా మాట్లాడితే ఈయన చెప్పుకుంటూ పోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ ప్లేస్ మారిందండి. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోను కానీ డిస్టర్బెన్స్ వచ్చిందంటే అసలు ఎక్కడ మాట్లాడామో ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియని దిష్టిగత ఉంటుంది. అప్పుడు తెలిసింది, ఓహో పత్రిజీ ఎందుకు ఇట్లా అరుస్తాడని చెప్పి. ఇప్పుడు ఎక్కడికి చెప్పామండి, పోయింది నాకు. చదువుకుంటే విజ్ఞానం వస్తుంది, ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అంతేనా? అసలు మన గురించి మనం తెలుసుకోకుండా ప్రపంచంలో సమస్తం తెలుసుకున్నా ఏమైనా ఫలితం ఉంటుందా? ఇప్పుడు ఒక ఆయన బస్సు ఎక్కాడండి, మనం అందరం కూడా బస్సులో ఉన్నాం. కండక్టర్ వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడు? టికెట్ టికెట్ అంటున్నాడు. పాపం వాడికి టికెట్టా, టికెట్ ఏంటి సార్ అన్నాడు అమాయకంగా. నీ దుంపదాగా ఇదేంద్ర టికెట్ టికెట్ ఏందంటావు, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. బుర్ర కొక్కుంటూ అడుగుతున్నాడు. ఎక్కడికా? ఎక్కడికో తెలియదండి అని అన్నాడు. ఇదే అన్నాడు. అప్పుడు బస్సులో మనం ఉన్నందరం ఏమంటాం? గొల్లు నవ్వుతాం. ఓరి అమాయకుడా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బస్సు ఎందుకు ఎక్కావరా అంటాం. అంతే అంటామా? అంటే తను ఎక్కడికి వెళ్ళాలి, తన గమ్యం ఏమిటో, లక్ష్యం ఏమిటో, మార్గం ఏమిటో తెలుసుకుంటే బస్సు ఎక్కాలి. అవునా? అట్లాగే మనం ఏదైనా ఈ లోకంలో జీవించేటప్పుడు అసలు మన గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకోసం వచ్చాం, మన లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి,
ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అవునా? మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. పుస్తకాలు చదివితే ఏం లాభం లేదు. ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వచ్చిద్దన్నారు. అందుకే అంటారు, చెట్టును వదిలి కొమ్మ ఉండలేదు, కొమ్మను వదిలి ఆకు ఉండలేదు, నీటిని వదిలి చేప ఉండలేదు, బిడ్డను వదిలి తల్లి ఉండలేదు, ధ్యానాన్ని వదిలి జ్ఞానం కూడా ఉండలేదు. అంతటి అద్భుతమైంది. ఆ జ్ఞానం రావాలంటే ధ్యానం చెయ్యాలి. ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం? మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామిక నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. ఈ సృష్టిలో సమస్త జీవులు బ్రతకాలంటే ఏం కావాలి? గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఆహారం ఉండాలి. కానీ ప్రతి ఒక్కరి మనసు కూడా తెలివి, జ్ఞానం, ధ్యానం 3 ఉండాలి. పోయింది. ఏమైనా మాట్లాడాలా? పిల్లలు అందరూ రెడీ ఉన్నారు. వీళ్ళు వంట మేస్త్రులు ఒకసారి వాళ్ళని పరిచయం చేసి చేస్తాం. ఎలా ఉంది భోజనం? గట్టిగా క్లాప్స్. ఇంత మీ గురించి ఇప్పుడు చెప్పండి. అద్భుతంగా తయారు చేసిన వంట మాస్టర్లు ఒకసారి ఇక్కడ పరిచయం చేస్తున్నాం. వారి గట్టిగా కరతాళ ధ్వనులు. పత్తిపాడి నుంచి శ్రీనివాసరావు గారు, ఓబులమ్మ భార్యాభర్తలు ఇద్దరు. ఇట్లండి నుంచొని ఏం లేదు, మేమేం చెయ్యం. మీరు ఇంకేం వండద్దు. గట్టిగా క్లాప్స్. వాళ్ళకి చిరు సత్కారం. నానా రండి పైకి ఎక్కండి. మేము డబ్బులే ఇయ్యం, ఫోటో తీసి ఒక సన్మానం చేసి పంపిస్తాం. అందుకోసం మిమ్మల్ని పైకి ఎక్కమనేది. డబ్బులు అడగకుండా ఉంటారని మేము సన్మానం చేస్తాం. ఉంచాం ఇటు నుంచి అంతే అండి. సరే నుంచి ఎట్లా ఎడం చేతి ఇట్లా సార్ చేతి మీదుగా రామిరెడ్డి గారి చేతుల మీద ఆ వంట మాస్టర్లు ఇద్దరికి చిరు సత్కారం. రామిరెడ్డి గారు విజయవాడ కూడా పిలవాలి. ఇవాళ చూశారు కదా, ప్రతి వారం కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు 400-500 మందికి. అది కానీ అతిశయోక్తిగా మాట్లాడటం కాదు, కానీ సహజంగా నేను ఎక్కడైనా బయటికి పోతే సగమే భోజనం చేస్తా. పూర్తిగా నిండుగా తినటం అనేది లేదు. ఆ మేడం తీసుకొచ్చి నాకు వడ్డించింది. రుచి చూస్తున్నాను, ఒక్కొక్కటి. ఏదన్నా ఒకటన్నా 4 ఒకటన్నా బాగోదేమో చూస్తే 4 కూడా అద్భుతంగా ఉండే, అంత రుచిగా ఉండేయండి. ఈ మధ్యకాలంలో అంత రుచికరమైనటువంటి భోజనం తినటం చాలా కాలమైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు చెప్తాం. చాలా అద్భుతంగా చేశారమ్మా, చాలా బాగుంది. ఎక్కడ, ఏ ఊరు? పత్తిపాడు. వెరీ గుడ్. అది అయిపోయా అంతే, ఇంకా అలవాటు చేసుకోవాలి. అది సార్న్నారు పక్కన రామిరెడ్డి గారిని తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల నుంచి విచ్చేసిన భగవద్గీత ప్రవచన చెప్పే మాస్టర్స్ స్టేజీ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఆ పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకురండి. అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. మరి ఇక్కడ ఏళ్ళందరినీ ఏం చేసిపోదాం? కూర్చో. గుంటూరులో క్లాస్ ఉందంట, త్వరగా కానివ్వండి అంటది. నాకు అందుకే సందకాడిస్తే నేను పోయేవాడిని. మరి దాసి చివరిలో ఇచ్చారు.
వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ఈ సృష్టిలో జీవులు బ్రతకాలంటే ఆహారం ఉంటే చాలు. అరబకండమ్మా ప్లీజ్. కానీ మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం తప్పనిసరిగా అవసరం. అవునా? ఈ సృష్టిలో మనము అణువంతా ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ఇదే పెద్ద సమస్య. ఎవరిని అడిగినా ధ్యానం మంచిదే, కానీ మాకు సమయం లేదండి, వీలు కావటం లేదండి, ఇక్కడండి ఎన్ని పనులండి అంటూ చెబుతుంటారు. అంతేనా? ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే వంగుతాయి అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు, అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ఏమంటే ధ్యానం చెప్పేవాళ్ళు కానీ ఫీజు ఇస్తున్నారా సార్? మీరేమైనా ఇస్తున్నారా? నాకు తెలిసింది ఏదో ఇచ్చి పంపిస్తున్నారని తెలిసిన, నాకు కూడా కొంచెం చివరిలో ఏమైనా ఇస్తారేమో ఆశ. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు, ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మనకు అండ, పడద మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కుండ, సమాజంలో మన బంగారు కొండ. అలలకు అదుపు లేదు. ఏమండి, అలల దగ్గరికి పోయి ఆగు ఆగు చేతులు అడ్డం పెడితే ఆగుతాయా? కలలకు రూపు లేదు. రాత్రి పడుకోబోయేటప్పుడు చక్కగా నాకు ఇలాంటి అందమైన కళ రావాలని కోరుకొని పడుకుంటే వస్తుందా? శిలలకు చూపు లేదు. అష్టవంకలకున్న రాయిని శిల్పి చెక్కుతూ అందమైన శిల్పంగా చేస్తాడేమో, దానికి చూపు తెప్పిస్తాడా? మనసుకు భాష లేదు. మరి నీది హిందీ మనసా, తెలుగు మనసా, అరవ మనసా అంటే చెబుతామా? భాష ఉందా మనసుకి? ఆత్మకు చావు లేదు. ఆత్మలు చనిపోతాయి, ఆత్మ చావు ఉందా? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఏ పని చేసినా అలసిపోతాం. ధ్యానం ఎన్ని గంటలు చేసినా అలుపు సలుపు ఉంటుందండి? అలసిపోతామా? అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికతే గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. ఇంతకన్నా గొప్ప ఉంటుందా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి. క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి. అంటే పచ్చిగడ్డిని పోగేసి అగ్గిపొలు గీసి ఎలుగుంటే ఎలుగుద్దా? వెలిగినా క్షణముడిది చుచ్చుబుడ్డి కొవ్వొత్తిచ్చి వెలిగించి నేను చెప్పిందా ఆగుంటే ఆగుద్ది అది. క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణముడిది చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. ఎప్పటిదాకా ఉంటుంది? కొద్ది కాలం ధ్యానం చేసినా ధ్యానబుద్ధి ఎక్కడికి పోదు. అలల ప్రయాణం తీరం వరకు. అలా ఎక్కడిదా ప్రయాణం చేస్తాయి? తీరం కన్నా ముందుకు వస్తాయా? కలల ప్రయాణం మెలకు వరకు. మీరు బాగా అందమైన కలగంటున్నారు, ఏ దోమో ఏగో గుట్టింది, మెలకు వచ్చింది, అబ్బబ్బబ్బా ఎంత అందమైన కళ, మళ్ళీరా అని పడుకుంటే వస్తుందా కళ? ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకా? పెళ్ళికి ముందే ప్రేమలన్నీ చెప్పుకుంటారు. గత 5 జన్మలు నువ్వు నేనే, రాబోయే 3 జన్మలు కూడా మన ఇద్దరమే, ఇంకెవ్వరికి వద్దు ఛాన్సు, మనమే.
బాసట చేతుల్లో చేతులు వేసుకొని చెప్పుకుంటారు. పెళ్ళైన సంవత్సరం తర్వాత ఉంటుంది అసలు రంగు. ఓరి నాయనో, నిన్ను కట్టుకొని నా జీవితం అంతా అధోగతి అయిపోయిందిరా బాబు. అమ్మా ఎదిరింటి ఆయన నన్ను 5 సార్లు అడిగాడు రా నాయన, ఆయన చేసుకుంటే నా జీవితం భోగం వైభోగం, ఏం కర్మ నాకు ఈ కర్మ అని చెప్పి పాపం ఎంతో బాధపడుతుంటారు. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలకువ వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఎప్పుడు దా చేయాలి ధ్యానం? ఏదో మొన్న ఆత్మసేవ పిరమిడ్ వార్షికోత్సవ వేడుకలో మాకు గంటసేపు ధ్యానం చేయించారని సరిపోయిద్దా? ఆకలేని శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలసిపోయిన మనసుకు కూడా ధ్యానం అంతే అవసరం. అవునా? పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, 118 రకాల ధ్యానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఎన్ని ధ్యానాలుండా పిరమిడ్ ధ్యానం అనేది దాని విశిష్టత వేరు, దాని గొప్పతనం వేరు అనేది మనందరికీ తెలుసు. అవునా? మరి ధ్యానం ఎలా చేయాలి? అందరూ ఏమని చెబుతున్నారు? శ్వాస 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 శ్వాస. ఏంటి శ్వాస? శ్వాసను పట్టుకుంటే ఏమవుద్ది? శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాస బాగా పెరిగితే ఏమొస్తుంది? ఆయాసం వచ్చి ఉఫ్ 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 అంటూ ఉప్పుతూ ఉంటారు. అవునా? 10 మెట్లు ఎక్కితే ఏమవుద్ది? ఆయాసం వచ్చింది. శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం, ఇకపై ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసం. అవునా? మీరు అసలు చప్పట్లో కొడతలో, నేను అసలు చెప్పను కూడా చెప్పను. అయిపోయింది, నాకు పోయింది, మూడు పోయింది. చిన్నప్పుడు మా గ్రామంలో ఒక కాటి కాపలాడు ఒకడు బుర్రకథలు చెప్పేవాడు ఒకడు వచ్చేవాడు. ఆడి చెవులో ఒక బోర ఉయ్యను ఊదుతూ ఉంటాడు ఆడు అసిస్టెంట్. ఆ బోర ఊదినంతసేపు అనర్గళంగా ఎన్నో దీర్ఘాలతో మొత్తం శ్లోకాలతో సహా పడతాడు. పాపం సార్ ఆ బోర ఆగిపోయిందండి, చెడిపోయింది, అంతే ఇటు మాట పడిపోయింది. అట్టాగే మీ చప్పట్లు పోయినాయి, నాకు మాటలు పోయినాయి, చప్పట్లు రావట్లా. అందుకే ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఎవరండి? ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకసారి మహానుభావుడు గట్టిగా ఇప్పుడు చెప్పండి, ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఆశయాలేంటి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మరి ఆ చెప్పినటువంటి ఆ 3 జగత్తులకు మనందరికి కంకణ కట్టుకొని ఆయన మాటలను శిరసావించి పూర్తి చేద్దామా? ఒక్కసారి గట్టిగా చెప్పండి, జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. మరి నాకు ఎంత టైం ఇచ్చారండి? ఏమైనా ఉందా టైం? పిల్లలు రెడీ అయిపోయారు, ముగించేసేది. వెరీ గుడ్, సంతోషం. క్లుప్తంగా చెప్తాను. ఇప్పటి వరకు కూడా మరి ఈ ధ్యానాన్ని గురించి, ఈ పత్రిజీని గురించి మైమరిచేటట్లుగా మీ అందరూ సంయుతులు చేసేటువంటి పద్ధతులు చెప్పడం జరిగింది కదా. 15 సంవత్సరాల క్రితం ఇదే ధ్యానాన్ని, ఇదే పత్రిజీని, జీవితంలో ఇలాంటి గురువులు ఛాయలకు కూడా రాకూడదు, ప్రపంచంలో ఇంతకన్నా మూర్ఖత్వ మాట ఉందా, కళ్ళు మూసుకుంటే సంకల్పాలు నెరవేరుతాయా, కళ్ళు మూసుకుంటే ఆనందాలు వస్తాయా, కళ్ళు మూసుకు కూర్చుంటే రోగాలు తగ్గుతాయా, ఇంతకన్నా అజ్ఞానం మాట ఉందని చెప్పి చాలా అవహేళన చేసి అపహాస్యం చేసినటువంటి స్థితి. నాకు తెక్కు ఉంది అయినా లెక్క ఉందన్నట్టు. నాకున్న తెక్కు ఏమిటంటే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మలేని పరిస్థితిలో ప్రతిదీ నా అనుభవంలోకి వచ్చింది సత్యం అనుకున్నటువంటి స్థితి నమ్మేవాడిని. ఒకసారి ఒక పాంప్లెట్ చదివితే పాంప్లెట్లో 4 పదాలు వీళ్ళు పింప్ చేసినట్టు
ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని 4 పదాలు చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి ఉండదు చెత్తబొట్లో పారేసిన. రాసేవాడికి బుద్ధి లేదు, పంచేవాడికి బుద్ధి జ్ఞానం లేదు. ఏమిటి పిచ్చి రాతలు? ధ్యానం అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకు కూర్చోవాలి. కళ్ళు మూసుకు కూర్చుంటే రోగాలు తగ్గుతాయా? కళ్ళు మూసుకు కూర్చుంటే ఆనందాలు వస్తాయా? కళ్ళు తెరిచి ఉన్న సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏంటి? కళ్ళు మూసుకు కూర్చుంటే సంకల్పాలు నెరవేరుతాయి. ఇదే నిజమైతే అందరూ కూర్చొని నేను అదానీ కావాలి, అంబానీ కావాలి, టాటా కావాలి, బిర్లా కావాలని సంకల్పాలు పెడితే నెరవేరుతాయా? అమ్మో, గురువులు, స్వామీజీలు పెద్ద మాయగాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ స్వలాభాల కోసం ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి అంత వ్యతిరేక దిశలో ఉన్న స్థితిలో, ప్రతిదీ నా అనుభవంలోకి వస్తేనే సత్యం అనుకున్న స్థితిలో చెప్పాను కదా, నా భార్యకు బలవంతం మీద ఈ పిరమిడ్ సొసైటీలో లాక్కు రాబడ్డాను. ఎలా లాక్కు రాబడ్డానంటే, నా భార్యకి మోకాళ్ళ నొప్పులతో ఒక మెట్టు కొడుక్క దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ ఎవరో ఇంటి పక్కన ఒక ఆవిడ చెప్పి ధ్యానం చేయ వదిన నీకు అన్నీ తగ్గుద్దంటే ఇక నన్ను పట్టుకుని పీకటం మొదలెట్టింది. నన్ను ధ్యాన క్లాస్ తీసుకెళ్తావా, నేను మందులు మింగను, డాక్టర్ దగ్గర రానని చెప్పి వండికేస్తే తప్పని పరిస్థితుల్లో మరి గత్యంతలేని స్థితిలో ఆవిడని ధ్యాన క్లాసులకి తీసుకెళ్ళటం. నేనైతే కళ్ళు మూసేవాడిని కాదు, ఎక్కడో 3 ఫ్లోర్లు పైకి ఎక్కిచ్చేవాళ్ళు. 2 రోజులు పోయినాక 3వ రోజు గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో నేను కూడా కళ్ళు మూసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చినాక ఏదో ఒక విచిత్రమైన అనుభూతి, ఒక ఎనర్జెటిక్గా తెలిసిన తర్వాత పిరమిడ్లో ధ్యానం చేస్తే అత్యధిక శక్తి కలుగుతున్నారని చెప్పి బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు మొదట 5,000 మంది 5 గంటల సేపు ధ్యానంలో కూర్చుంటే నాలో నేను నవ్వుకున్నాను. ఆ తర్వాత అంతమంది అన్ని వేల మంది కూర్చున్న తర్వాత 3వ రోజు నాలో ఒక అనుమానం రేగెత్తి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను కూడా ఆ పిరమిడ్లోకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ధ్యానం చేసినాక మొదట 4 గంటలు ధ్యానం కుదరకపోయినా మరి మొండికేసి ఒక పసిబిడ్డ నడకనిచ్చేటప్పుడు పడుతూ లేగుస్తూ ఎలా ఉంటాడో శ్వాస మీద ధ్యాస పక్కకు పోయినా అలాగే మళ్ళీ కట్ చేస్తూ ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ రకంగా చివరి 1 అవర్లో మనసు శూన్యమైన నిశ్చలమైన తర్వాత ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొందటం జరిగింది ఆ రోజు. అప్పుడు అవురా, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొందటం అంటే ఆ పదంలో ఉన్న పదం ఏంటి, ఆ పాంప్లెట్లో ఉన్న పదం ధ్యానం సకల భోగకారిణి అన్న పదానికి అర్థం ఇదే కదా అని తెలుసుకున్నాను. ఆ తర్వాత నా భార్యకు కూడా నువ్వు కూడా ఎందుకు జరుగుద్దో ఏమో వచ్చింది, నువ్వు కూడా ధ్యానం చేయమంటే ఆవిడ కూడా పరిపూర్ణటువంటి విశ్వాసంతో దాదాపు 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత ఒకసారి మిత్రులందరితో కలిసి బెంగళూరులో వెళ్ళిన తర్వాత అక్కడ శ్రావణ బెళగులోని టెంపుల్కి 620 మెట్లు కొండ అవలీలుగా ఎక్కగలిగిందండి. 6 సంవత్సరాల నుంచి ఒక్క మెట్టు కూడా ఎక్కదిగలేని స్థితిలో ఉన్నవాడ కేవలం 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ ఎక్కినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని అనుభవపూర్వం తెలుసుకోవడం జరిగింది. అలాగే పత్రిజీ ఏం చెప్తున్నాడు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, మనిషికి అసాధ్యమంటూ ఏదీ కాదు, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన మాటలు కూడా ఇది కూడా యథార్థమా కాదని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి 59 సంవత్సరాల వయసు అండి నాకు అప్పుడు. అప్పటి వరకు కూడా నాకు నీళ్ళంటే భయం, ఈతరాని నేను. మా ఫ్రెండ్ రఘురెడ్డి అనే మిత్రుడు మేము కృష్ణానదికి ఈతకెళ్తున్నాం వస్తావంటే అమ్మో నాకు భయం అండి, నీళ్ళంటే భయం అంటే పర్వాలేదు రెండించే బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ అందరూ పిల్లలు పెద్దలు ఎగిరెగుతుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు సాధన చేస్తే అనే మాట పత్రి చెప్పిన మాటను అనుసరించి మరి చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోకూడదని పట్టుదలతోటి మెంబర్షిప్ చేరి 6 మాసాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు ఫ్రెండ్స్తో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్కు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఒడ్డెక్కి వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందడం జరిగింది. ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, సాధన చేస్తే సాధ్యం కానిది లేదురా అనుకున్నట్టు సత్యం అదే కదా అనుకున్నాం. మరి సంకల్పాలు కూడా నెరవేర్తే అంటున్నాడు కదా, ఇది కూడా ఎంతవరకు వాస్తవం చెప్పి 2015 సంవత్సరం అక్టోబర్ 28ని ఒక ధ్యానం క్లాసులో సంకల్పం చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం మా క్లబ్ తరపుని అక్టోబర్ 26 జనవరి 26 ఫిబ్రవరిలో కృష్ణానది ఆ అమ్మవారి గుడి మెట్ల దగ్గర నుంచి చివరి వరకు 1-2 కిలోమీటర్ల దూరంలో మనకి కాంపిటీషను అంటే కృష్ణానది ఈత పోటీలు పెడుతుంటే 2016 సంవత్సరం జనవరి 26 ఫిబ్రవరిలో నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసి
ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి చేత సన్మానం పొందాలనేటువంటి సంకల్పంతో సాధన చేసి అనుకున్న విధంగానే 250 మంది పాల్గొన్నటువంటి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం అనే సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి అదే ధ్యానం ద్వారా మరెన్నో విజయాలు సాధించవచ్చు, ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు, ఇంకా నీకు చాలా ముందు ముందు భవిష్యత్తులో ఎన్నో రకాల విజయాలు ఉన్నాయని చెప్పి పత్రిజీ మాటను అనుసరించి 2019 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖుని స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ విశాఖపట్నం జరుగుతుంటే అందులో కూడా పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ 65 సంవత్సరాల వయసులో సాధించటం. అలాగే రీసెంట్గా 2022 సంవత్సరం నవంబర్ 27, 28 తారీఖులో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ మన దుబాయ్లో జరుగుతుంటే మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేసి అందులో కూడా 4 ఈవెంట్స్లో 4 మెడల్ సాధించి వయసు 72 సంవత్సరాలను సాధించి ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం అని చెప్పి సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత పత్రిజీ నా చేత 2 సాహసాలు చేయించడం, 10వ తరగతి కాడ పాస్ కానీ నా చేత 2 పుస్తకాలు రాయించటం. ఆ పుస్తకాలు కూడా ఒకటి మానస సరోవరం, 2 అనుభవ జ్ఞాన పుస్తకాలతోటి ఒక సంచలనం కలిగించి 5 వేదికలు రిలీజ్ చేయటం. అలాగే ప్రతి మనిషికి కావలసిన ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి ఈ 3 కూడా ఈ జ్ఞాన మార్గంలో సత్యాన్ని అనుభవం తెలుసుకున్న తర్వాత మరి కృష్ణానది ఉంటే ఆ స్థలాన్ని అమ్మకుండా అక్కడ ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి గత 15 సంవత్సరాలుగా మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు నడుపుకుంటూ ఈనాడు ఎవరికి ఎవరు పిలుస్తారని పిలిచిన వెంటనే పరుగులు పెట్టినటువంటి ఇందాక చెప్పాను తిక్కరామిరెడ్డి అంటే నేనండి. ఇదే నా అనుభవం. సో కాబట్టి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఇంతవరకు మరి విజయవాడ కృష్ణానది ఒడినటువంటి ఆశ్రమం మానస సరోవర్ ధ్యానాశ్రమం చూడని వారు ఎంతమంది చేతులెత్తండి? చూడని వారు ఓయమ్మో చాలామంది చూడాల. సో మీ అందరికీ ప్రత్యక్షంగా ఆహ్వానం. అక్కడ 1 ఎకరం స్థలంలో 15,000 చదరపు అడుగులతోటి 3 ఫ్లోర్ల బిల్డింగు, ఒక అత్యద్భుతమైనటువంటి 36x36 సైజు గల పిరమిడ్డు, ఒక అందమైన లాను, పచ్చడి చెట్లు, ప్రకృతి వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, ఉదయం 10 గంటల సాయంత్రం 5 గంటల వరకు కూడా. అలాగే అక్కడ పత్రిజీ స్వర్ణమాల దంపతుల వివాహ వేడుక మహోత్సవాలు, పత్రిజీ జన్మదిన వేడుకలు, స్వర్ణమాల మేడం యొక్క జన్మదిన వేడుకలు, కృష్ణానది పుష్కరాలు 2016లో 30,000 మందితో ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఆ మానస సరోవరాన్ని తప్పనిసరిగా మీరు దర్శిస్తారని చెప్పి ఇదే ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించి వస్తారు. వస్తారా? ఎంతమంది వస్తారు? వెరీ గుడ్. హిమాలయ మంచు కొండలలో వెలసిన ఆ మానస సరోవరం సృష్టి మనకిచ్చిన ఒక బహుమానం. కృష్ణానదీ తీరంలో వెలసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకిచ్చిన ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, మారుతుంది మన యొక్క స్వరం, ఇక జీవితం అంతా సుందరం సుందరం సుందరం. థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు టైం ఉంటే నేను ఇవాళ వేరే ఒక కొత్త సబ్జెక్ట్ చెబుదామనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి వచ్చాము, కానీ అవకాశం రాలేదు. చూద్దాం, ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వచ్చి మీకు ఆ సబ్జెక్ట్ కూడా అందిస్తాను. అయితే మీకు అందరికీ విజ్ఞప్తి, ఎంతమందికి వాట్సాప్లో ఉన్నాయి మీకు చేతులు ఎత్తండి. మరి వాట్సాప్లో ఉన్నప్పుడు మానస సరోవరం గ్రూపులో లేని వాళ్ళు, అంటే వాట్సాప్ మానస సరోవరం గ్రూపులోనే దగ్గర 30 గ్రూపులు ఉండి లేని వాళ్ళు ఎంతమంది? అయితే నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ రాసుకోండి. ఆ నెంబర్ మీకు లైవ్లో కూడా వస్తుంది, మీరు నోట్ చేసుకోవచ్చు. 9959148406. ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని రామిరెడ్డి మానసరోవరం సేవ్ చేసుకొని నాకు ఏం లేదండి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. అక్కడ మానస సరోవరం జరుగుతున్న కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఏ మాస్టర్లు వస్తున్నారు, అలాగే ప్రతిరోజు రోజుకొక మంచి మాట, ఒక జీవిత సత్యాలు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక విషయాలు కూడా వస్తూ ఉంటాయి. తప్పనిసరిగా మీరందరూ కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. అవును, మీకు కూడా గ్రూప్ ఉందనుకుంటాగా? అయితే మీ గ్రూప్లో నా లింక్ పంపిస్తాను, ఆ లింక్ని మీ గ్రూప్లో పెట్టండి, అందరూ కూడా దాన్ని క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు. ఓకే, మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీ అందరితో పరిచయ భాగ్యం కలిగించినటువంటి
రాంబాబు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రామిరెడ్డి గారి ప్రయాణం ఎలా ఉంది? ఎలా బాగుంది? ఇట్లాంటి గురువులు మన పత్రిజీ గారు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటారంటే ఇలాంటి మహానుభావులను ఎన్నుకుంటారు. ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా తన శిష్యులుగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ తీవ్ర ప్రచారం చేయిస్తారు. మామూలుగా మనం ఎమ్మటే సరెండర్ అయ్యే వాళ్ళు చేస్తే ఎంతమంది చెప్పలేము. ఇట్లాంటి వాళ్ళు అయితే దేశ విదేశాల దాకా తీసుకెళ్ళగలుగుతారు. అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు గురువులు. మన చేతుల్లో ఉండదు, మనకు కావాలని వెళ్ళినా మనకు రాదు. అలాంటి శిష్యులుగా మన రామిరెడ్డి గారు ముఖ్యం. చాలా చాలా ముఖ్యంగా పత్రిజీ గారికి విజయవాడ వచ్చారు అంటే అక్కడికి వెళ్ళి బస చేయాల్సిందే. ఎంతో రామిరెడ్డి గారి గురించి చెప్పాలంటే మనం 3 days క్లాస్ పెట్టుకొని రోజు వినొచ్చు. ఆ క్లాస్ వినాలనుకునే వాళ్ళు 1 day క్లాస్ కానీ 3 days క్లాస్ కానీ వినాలనుకునే వాళ్ళు ఒకసారి గట్టిగా చేతులు ఎత్తండి. మీరందరూ కూడా త్వరలో మనం సార్ చేత 1 day క్లాస్ పెట్టించుకొని అద్భుతంగా వారి సందేశాన్ని తీసుకుందాం. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఇచ్చాం. మమ్మల్ని మన్నించాలి సార్, మీకు సమయం చాలా తక్కువ ఇచ్చాం. కాబట్టి మీరు త్వరలో మిమ్మల్ని ఇక్కడ క్లాస్ ఏర్పాటు చేసుకుంటాం. మీరు అనుమతిస్తే మంచి ఒకరోజు చూసుకొని మీరు అక్కడ క్లాసులు నిర్వహిస్తారు కాబట్టి ప్రతి సండే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక నెలలో మాకు అవకాశం ఇవ్వండి. 1-2 నెలల్లో ఏర్పాటు చేస్తాం. అలాగే ఈరోజు ఇంత అద్భుతమైన వార్షికోత్సవ వేడుకలు చేయటం, అక్కడ అన్నదాన కార్యక్రమం చేయటానికి శ్రీవారి సేవ వెంకటేశ్వర్లు గారు పాండ్రపాడు నుంచి వచ్చి వాళ్ళ టీం అందరూ వర్క్ చేస్తున్నారు. వారికి రామిరెడ్డి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. వాళ్ళందరికీ వాళ్ళ వెంకటరావు గారు ఈ సంవత్సరం బాగా కృషి చేశారు. మీ పేరేం సార్? రండి, ముగ్గురు రండి, ఇక్కడ రండి. నాగరాజు గారు, వీళ్ళందరికీ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున రామిరెడ్డి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. వెంకటరావు నువ్వు రా, ఇట్రా అయ్యా, రా ఇట్రా ఇట్రా. నీకే నువ్వు ఒకటి సంస్థ పెట్టి ఇక్కడ అందరినీ డెవలప్మెంట్ చేయాలి. గట్టిగా కరతాళ ధ్వనులు. 2 రోజుల నుంచి క్షణం తీరిక లేకుండా వెంకటరావు గారు బాగా కృషి చేశారు. వెంకటేశ్వర గారికి ఆరోగ్యం సరి లేకపోయినా ఉదయం నుంచి ఎంతో అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఒకసారి మనం శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషంలో మన రామిరెడ్డి గారికి చిరు సత్కారం. బాపట్ల సమాజం వారిచే లావణ్య, అక్కడ సమాజం వాళ్ళు ఎవరైనా ఉన్నా వారందరూ కూడా రామిరెడ్డి గారికి చిరు సన్మానం చేద్దాం. ఒక్క నిమిషంలో పైకి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చిన్న అనౌన్స్మెంట్. ఓం షిరిడి సాయిబాబా పిరమిడ్ ధ్యాన మందిరం ఇనిమెర్ల గ్రామం, పామూరు మండలం, ప్రకాశం జిల్లా, నాగూరు గారు అక్కడ ఒక 100 గజాల స్థలంలో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు. హైవే రోడ్డు పక్కన మన పిరమిడ్ నిర్మాణానికి వారు కట్టుబడి చేయడానికి వచ్చారు. వాళ్ళు అంతకుముందు నుంచే ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళని మన నరసారెడ్డి గారు తీసుకొచ్చి అద్భుతంగా మన పిరమిడ్ నిర్మాణం చేశారు. ఇప్పుడు వారు కూడా ఆ ఊర్లో పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇందాక పాంప్లెట్లు పంచారు. ఆ పిరమిడ్కి అందరూ కూడా భాగస్వాములు కావాలని శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున కోరుకుంటున్నాం. అలాగే అప్పాపురంలో అమరేశ్వరి గారు వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఓపెనింగ్ చేసుకున్నారు మామూలుగా. ఇప్పుడు వైజాగ్ వంశీ గారి ద్వారా నామకరణం ఏర్పాటు చేసుకుంటున్నారు ఏప్రిల్ 2వ తారీఖున వంశీ కిరణ్ గారి ద్వారా. కాబట్టి అందరూ కూడా వంశీ కిరణ్ గారి ఓపెనింగ్కి కార్యక్రమానికి, అమరేశ్వరి గారి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడి నుంచి అందరం తరలి వెళ్ళాలి. ఒకసారి గట్టిగా క్లాప్ తెలియజేద్దాం ఆ పిరమిడ్కి. అమరేశ్వరి గారు 2 ముక్కలు మాట్లాడదాం. నేను అమరేశ్వరిని, అప్పాపురం.
పిరమిడ్ కట్టి 5 సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడైనా మరి వంశీగా చేయించుకోవాలని అనుకున్నాను. అనుకోకుండా ఒక 10 రోజుల క్రితం డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 2వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు వన్ డే క్లాసు. 10 గంటలకు పిరమిడ్ ఓపెనింగు, ఆ తర్వాత వన్ డే క్లాస్ ఉంటుంది అప్పాపురం. మీరందరూ రావాలి. వచ్చారు. గట్టిగా క్లాప్స్. అలాగే మనకి బాపట్ల నుంచి విచ్చేసిన వారణాసి ఆశ్రమం కళాకారులందరికీ కూడా స్వాగతం పలుకుదాం. ఎవరు కూడా దయచేసి వెళ్ళవద్దు. వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం నుంచి రెడీ అయి ఉన్నారు. ఒక్క నిమిషంలో గురువు గారికి సన్మానం చేసుకొని ఆ కార్యక్రమం బిగించేస్తున్నాం. అంతా రెడీగా ఉన్నారు. దయచేసి ఎవరు వెళ్ళవద్దండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్నవాళ్ళు చాలా చూసిన వాళ్ళంతా చాలా అదృష్టవంతులు అవుతారు. దయచేసి ఎవరు వెళ్ళవద్దని మరీ కోరుకుంటున్నాం. సార్ మీరు రామిరెడ్డి గారు సార్ మీరు కూర్చోండి సార్. అడిదిగండి జోలి పెట్టండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి. సార్ కనపడాలి. కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఆపండి. అందరికీ ఆత్మశ్రీ పిరమిడ్ సభ్యులందరికీ నా నమస్కృతులు. ఇప్పుడే విన్నాం. కేవలం అది సార్ ఒప్పుకుంటే బాపట్లో ఏప్రిల్ 15 తర్వాత ఏ రోజైనా సరే ఆయన డేట్ ఇస్తే బాపట్లో మీకు వన్ డే ఒక క్లాసు ఒక రోజు అరేంజ్ చేస్తాము. నా వ్యక్తిగతంగా మరి ఆ డేటు సార్ ఎప్పుడు ఇస్తే దాని ప్రకారం చేస్తా. ఇస్తే మీరు అప్పుడు. నా పేరు బైరాపట్నం సింగారావు. అప్పాపురం బాపట్ల సెట్ అయిపోయాను. సండే పెడతారా మిగతా రోజులు? లేదు, మిగతా రోజులు ఎప్పుడైనా మీరు డేట్ ఇచ్చే ప్రకారం ఏప్రిల్ 15 తర్వాత. ఏప్రిల్ 15 ఎప్పుడైనా నా నెంబర్ తీసుకొని ఒకసారి నాకు ఫోన్ చేయండి, గుర్తు చేయండి, నేను డేట్ చెప్తాను. నేను అసలు నొత్తికే వచ్చి ఇన్వైట్ చేస్తాను. నోతిక్కలో ఉంటలా మేము విజయవాడ తాడేపల్లి. నా నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఆత్మజ్ఞానులకు మా ఆత్మజ్ఞానులు అందరం కలిసాం. జ్ఞానమిత్రులు, ధ్యానమిత్రులు, ఆనంద స్వరూపులు, మహాభాగ్యులు అందరికీ ధన్యవాదాలు. మేము బాపట్ల పిరమిడ్ బాపట్ల నుంచి వచ్చాము. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. వారణాసి సత్సంగం తరఫున
కృష్ణార్జున సంవాదము, 2 స్థితప్రజ్ఞత అనే 2 స్క్రిప్టులతో నాటికలతో బిగిన్ చేస్తా రెడీ అయ్యాము. మీరందరూ కూడాను 1 గంట మేము బాపట్ల నుంచి వచ్చామండి, మీకోసం వచ్చాం. మా యొక్క నైపుణ్యత స్కిల్నెస్ ఎలా ఉంటుందో చూడండి. మా చిన్నారులు చిన్న పిల్లలు బాపట్ల నుంచి మీకు ఒక జ్ఞానాన్ని అందించాలి. అద్భుతమైన భగవద్గీత అంశాన్ని మీకు అందించడానికి మా వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధమయ్యాము. ఒక్క 10 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేస్తున్నాము. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం వల్ల మనం పొందే జ్ఞానం అంతా కూడాను మరి గురువులు మారం కోటేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు అద్భుతంగా మీకు ఆనందం కలిగే విధంగా వాళ్ళు అందించారు. అలాంటి మహద్భాగ్యాన్ని మనం పొందినందుకు మనం ఎంతో కూడా రుణపడినాం. ఒక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దాము. ఎలా చూడండి, 1 2 3 1 2 3 చెప్పండి. వాళ్ళకి 1 2 3 1 2 3 లే చాలట్లా. వాళ్ళకి ఎలా మనం చెప్పండి, ఎలా చెప్పాలి తప్పట్లు. 1 2 3 1 2 3 1 2 3 విజయవాడ నుంచి వచ్చారండి, హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఎలా ఉండాలి? 1 2 3 1 2 3 1 2 3 1 2 3 హైదరాబాద్ వెళ్ళాలండి, విజయవాడ వెళ్ళాలి. స్వాగతం సుస్వాగతం. 1 2 3 1 2 3 1 2 3. ధ్యానము ఆత్మజ్ఞానం గురించి భగవద్గీతలో భగవద్గీత సారాంశాన్ని 6వ అధ్యాయంలో ధ్యానం గురించి వివరించిన ఆ ఒక్క యోగాన్ని, ధ్యాన యోగాన్ని వివరించడానికి వాణ సత్సంగం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక్క 5 నిమిషాలు బిగిన్ చేస్తారు. థ్యాంక్ యూ మా. దయచేసి అందరూ మౌనంగా ఉండి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం బాపట్ల వాస్తవులు కేశవులు గారు పిరమిడ్ మాస్టరు, ఆ పిరమిడ్ మాస్టర్గా పరిచయం మాకు. కానీ వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు. ఒక్కొక్కళ్ళ చరిత్ర ఉంటుంది. మనం ఒక్కళ్ళు పిలుచుకొస్తే వాళ్ళ చరిత్ర ఒక్కొక్క రోజు చెప్పాల్సి వచ్చింది. అట్లాంటి మహానుభావులు మన సొసైటీలో ఉన్నారు. వారు గృహిణీ గీత అనే కార్యక్రమాలు ప్రతి ఇంటికి గృహిణి కనుక భగవద్గీత కనుక నేర్చుకొని ఆచరిస్తే ఎంతో ఆ కుటుంబం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ సంకల్పంతో మొన్న ఒక 20 మందికి 100 మందికి భగవద్గీత పుస్తకాలు ఉచితంగా ఇచ్చి వారికి ఆ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అలాంటి వాళ్ళు మనకి ఇక్కడ రావటం, వారి ద్వారా ఇట్లా ఇది చాలా డబ్బులతో ఖర్చుతో కూడుకున్నా కానీ ₹1 కూడా తీసుకోకుండా వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చారు. ఒకసారి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగించేయవలసిందిగా కోరుతున్నాం. మా మరదలు బాపట్ల సొసైటీ, మా తమ్ముడు, మా మరదలు భాస్కరు, లావణ్య, వీళ్ళు బాపట్లో సుమారుగా 200 మంది పిరమిడ్ మాస్టర్స్ తయారు చేశారు. అక్కడ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మా తమ్ముడు రాలేకపోయాడు. వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సేవ చేసే భాగ్యాన్ని మన గురువుగారు అవకాశం ఇచ్చారు మాకు. ఒకసారి గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కడతాలకి కొన్ని లక్షల రూపాయలు, పిఎంసి ఛానల్ కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి అక్కడ బాపట్ల సెంటర్ నుంచి పంపిస్తున్నారు. చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్నే పిప్పల ప్రసాద్ గారి ప్రోగ్రాం కూడా జరిగింది. వారి మాటలో 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన ఆత్మీయులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు లావణ్య, మా హస్బెండ్ భాస్కర్ రావు, మాది బాపట్ల. స్వస్థలం కాకుమానే ప్రస్తుతం బాపట్లలో ఉంటున్నాము. మేము 2015లో ఈ ధ్యానంలోకి వచ్చామండి. ధ్యానంలోకి రావటం, ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, సత్సంగాలు, క్లాసెస్ అన్నీ ఒకేసారి స్టార్ట్ చేసామండి.
ఇప్పుడు చాలా బాగా మాకంటే అక్కడ ధ్యానులే ముందుకొచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మాదేం లేదు. వాళ్ళే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము ఇంత చేయగలుగుతున్నాము అంటే వాళ్ళ సహాయ సహకారాలతోటే మేము చేస్తున్నామండి. కేవలం మాది పేరు ఒకటే కానీ వెనకంతా మా బలమంతా వాళ్ళే అనమాట. మేము ఇంత చక్కగా చేస్తున్నాము అంటే వాళ్ళే ముఖ్యం అనమాట. చాలా చాలా అద్భుతంగా క్లాసులు వింటారండి వాళ్ళు. చాలా బాగా అసలు మేము నేర్చుకున్నది చాలా తక్కువ. కానీ వాళ్ళు ఎంత ఎదిగారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాస్టర్‌గా తయారయ్యారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్పీచి కాకపోతే నలుగురిలో చెప్పలేరు గానీ ఒక్కొక్కళ్ళకి అద్భుతమైన అనుభవాలున్నాయి. అద్భుతమైన జ్ఞానం పొందారు. చాలా తీసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందనమాట. అంత చక్కగా తయారయ్యారు. ఇంతకంటే మాకేం కావాలి? చాలా ఆనందం. ఇదంతా మేము చేస్తున్నామంటే ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. కేవలం మేము నడవబడుతున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వారణాసి ఆశ్రమం మా భగవద్గీత చదివిన వారికి, అలాగే ఆ చిన్నారులకి మన కాకుమాను నాటక అకాడమీ ఎన్ఏపి ఆచార్యులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేష్ గారు ఈ బహుకరణలో పిరమిడ్ బహుకరణలో ఏర్పాటు చేశారు. వారికి మా శ్రీ ఆత్మశ్రీ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సన్మాన కార్యక్రమం అనంతరం వారికి చిరు సత్కారం చేసుకొని ఆ కార్యక్రమం అందరూ కూడా ఉండి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. బాపట్ల బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో నిరంతరము ధ్యాన ప్రక్రియ జరుగుతోంది. దానిలో భాగంగానే బాపట్లో కూడాను బ్రహ్మాండంగా ధ్యానము జ్ఞానము భాస్కర్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. ఒక మంచి సత్సంగాన్ని ఏర్పాటు చేసి నడిపించడం అంటే చాలా కష్టం. అలాంటి సత్సంగాన్ని ఒక భాస్కర్ గారు చాలా డిసిప్లైన్ నడుపుతూ ఉన్నారు. వారికి, వాళ్ళ సతీమణి గారికి, బాపట నుంచి వచ్చేసినటువంటి ధ్యానులకు అందరికీ కూడాను ధ్యానాభివందనాలు. ధ్యానం అంటే మనకు అందరికీ తెలుసు. ధ్యానం ద్వారానే మనకి ఆరోగ్యము, ఆనందము కలుగుతుంది. అంతకన్నా ముఖ్యమైనది ముక్తి, మోక్షం కలుగుతూ ఉంది. ధ్యానం ద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారానే మోక్షం. మోక్షం అంటే ఏంటండి? మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే బంధాల నుంచి విడవటం, ఆనందంగా జీవించడం, దుఃఖాల నుంచి దూరంగా ఉండడమే మోక్షం. మోక్షం అంటే వేరేమి లేదమ్మా. ఆనందంగా జీవించడమే, బ్రహ్మానందంగా జీవించడమే. ఆ ఆనందం ఎక్కడ ఉంది? ధ్యానంలోనే ఉంది. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు తృప్తిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. తన చుట్టూ వాతావరణం కూడాను ఆహ్లాదంగా, మిత్రత్వంతో, మైత్రి భావంతో చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ధ్యానం యొక్క గొప్పతనం. ధ్యానం వల్ల ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది, మానసిక ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది, ఆత్మానందము కలుగుతూ ఉంటుంది. మోక్షం కావాలి అంటే భగవద్గీతలో 6వ అధ్యాయం ధ్యానం. ధ్యానం అంటే మన గురుగారు ఏం చెప్తారమ్మా? శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయండి. మన గురువే శ్వాస అన్నాడు. ఆ శ్వాసను గమనించడమే ధ్యానం. శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళడమే ధ్యానం. అలాంటి ధ్యానం గురించి వాసవి మేడం భగవద్గీతలో 6వ అధ్యాయంలో ధ్యానం గురించి కృష్ణ భగవానులు ఏం చెప్పారో అర్జునుడికి, ఆ విషయాన్ని మీకు శ్లోకాల రూపంలో జ్ఞాన రూపం అందించడానికి బాపట్ల నుంచి వచ్చారు. వారణాసి సత్సంగం బాపట్ల, వారణాసి సత్సంగాశ్రమం బాపట్ల వారి తరఫున ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేస్తున్నాము. వాసవి గారికి కంటిన్యూ చేసి కోరుతూ ఉన్నాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ చెప్పాలందరూ.
ఓం నమో నారాయణాయ. భగవంతుని నామంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా ఈ వార్షికోత్సవం ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యానం వారి 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు కదా? ఆ భగవంతుడు భగవద్గీతలో ఏ ధ్యాన మహిమను మనకి తెలియజేశారో దానిని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా ప్రార్థన చెప్పుకుందాం మనం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయిని అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో ధ్యాన మహిమ గురించి పరమాత్మ సుస్పష్టంగా వివరిస్తున్నారు మనకి. అసలు ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి చెప్తున్నారు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్. మనము ఏదైనా వస్త్రాన్ని పరుచుకొని కూర్చొని దాని మీద చక్కగా మన వెన్నుముకని, మన మెడని, మన శిరస్సుని కూడా లంబకోణంలో అంటే ఒక సరళ రేఖపై ఉంచుకొని చక్కగా ఎటువైపు కూడా దిక్కులు చూడకు సుమా అని చెప్తున్నారు. దిక్కులు చూడకుండా ధ్యానాన్ని మనం మొదలు పెట్టాలి, అలా కూర్చోవాలి, అలా కూర్చునే మహిమని చెప్తున్నారు. సరే, ఇప్పుడు చాలామంది కూర్చోలేరు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది. మరి ఎలా కూర్చొని ధ్యానం చేయాలి? కింద కూర్చోవాలంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చోలేరు కదా. మీకు ఇష్టమైనటువంటి ఆసనం, ఇప్పుడు అన్ని చైర్స్ వచ్చేసినాయి, ఇక్కడ ఆ చైర్లోనే కూర్చోండి.